మ్యామ్ అంటే రీసెంట్‌గా ఏదైతే ఒక ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఏంటంటే ఒక మైనర్ అబ్బాయి ఒక యాక్సిడెంట్ చేసి ఇద్దరిని అంటే చనిపోవడానికి కారణమయ్యి తర్వాత బెయిల్ పైన బయటకొచ్చిన తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అంటే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అంటే ఒక ఫ్యామిలీ చనిపోయారు తన కొడుకు వల్ల అని బాధ లేకుండా వీళ్ళంతా కూడా సెలబ్రేషన్స్ చేసుకొని ఆ వీడియోస్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? వాళ్ళు మేము గెలిచాము అనుకుంటున్నారు. హ్మ్. మేము గెలిచాం. కానీ ఎలా గెలిచారు మీరు? ఎవరి మీద గెలిచారు అనేది పాయింట్. హ్మ్. వాళ్ళు గెలిచింది ఎవరి మీద? వాళ్ళకి డబ్బుంది కాబట్టి న్యాయ వ్యవస్థని డబ్బులతో కొనుక్కొని గెలిచారు. అది ఒక గెలుపా? మరి మీరు గెలిచిన దానివల్ల నష్టపోయింది ఎవరు అని చూసుకుంటే ఒక భార్యాభర్త, ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్, ఇద్దరు బండి మీద వెళ్తున్నారు. భార్యాభర్త బాగా కోట్లు కోట్లు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఐటీ ఉద్యోగాలు చేస్తారని అనుకోను. వాళ్ళకున్న వ్యాపారాలు చేసుకుంటారు. ఏమీ లేక వ్యాపారాలు చేయటం ఇష్టం లేకపోతే బలాదూరు తిరుగుతారు. కానీ ఒక పద్ధతిగా ఒక సీరియస్నెస్ తోటి ఉద్యోగం చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మధ్యతరగతి వాళ్ళే అయి ఉంటారు. లేదు అంటే కొంచెం ఎగో మధ్యతరగతి వర్గం వాళ్ళు అయి ఉంటారు. ఖచ్చితంగా ఈ ఇద్దరిపైన ఆర్థికంగా ఆ కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఫస్ట్ పాయింట్. రెండోది, ఆర్థికంగా ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా కన్న తీపి ఉంటుంది కదా, కడుపు తీపి అంటాం. వాళ్ళు కన్నారు కదా, పెంచారు కదా, ఆ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే అంతర్ధానం అయిపోతే, మాయమైపోతే ఆ తల్లిదండ్రులు కడుపుకోత ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ ఇద్దరికి అటు తల్లిదండ్రి ఇటు తల్లిదండ్రి ఉంటారు. గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉండొచ్చు, వీళ్ళు చిన్నోళ్ళే కాబట్టి. అలాగే వాళ్ళ సిబ్లింగ్స్ ఉండొచ్చు. వాళ్ళందరూ ఎంత ఏడుస్తూ ఉండుంటారు. ఈ వీడియోలు కానీ వాళ్ళు చూశారు అంటే ఈ దేశంలో ఎందుకు పుట్టామని అనుకోరు. ఎవరైనా ఇదే మాట అంటే ఈ దేశంలో పుట్టినందుకు బాధపడుతున్నాము, కష్టపడుతున్నాము అంటే వాళ్ళని దేశద్రోహులు అని మాట్లాడతారు. కానీ ఈ మొత్తం సంఘటనలో నిజమైన దేశద్రోహులు ఎవరు? ఆ పూనా పార్టీలో డాన్స్లు వేసిన వాళ్ళు కాదు, ఆ పిల్లవాడికి బెయిల్ ఇచ్చిన వాళ్ళు కాదు, అలాగే ఆ పిల్లవాడు మెడికల్ రికార్డ్స్ మార్చేసిన డాక్టర్ కాదు. వీళ్ళందరూ కాదు దేశద్రోహులు. ఇంతమంది దేశద్రోహులు ఉండగా అసలు ఈ దేశంలో మేము ఎందుకు పుట్టాము అని అనుకున్న వాళ్ళని దేశద్రోహులను చేస్తారు. మీకు దేశం అంటే భయం లేదు, దేశం అంటే భక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు అని మాట్లాడతారు. నేను చెప్తున్నా, మేమే నిజమైన దేశభక్తులమే. ఇప్పుడు ఆ తల్లి తండ్రి, అటు తల్లిదండ్రులు, ఆ చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు చనిపోయిన వాళ్ళు లేరు ఇప్పుడు. ఈ ఏడుపులు, ఈ పెడబొబ్బులు, ఈ బాధ వాళ్ళు చూడరు. కానీ బతికున్న వాళ్ళకే కదా ఈ బాధ అంతా. ఎంత బాధపడతారు ఆ తల్లిదండ్రులు. ఒక రకంగా వాళ్ళు గనక ఆ కుటుంబాలను పోషించాల్సిన పరిస్థితి ఉంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎంత దురదృష్టకరం. ఇప్పుడు అక్కడ గుమిగూడని జనాలు పోర్షే కార్ని పగలగొట్టారు, అక్కడ లోకల్గా వచ్చిన వాళ్ళు. కానీ వాడికి పోయింది ఏముంది? ఇన్సూరెన్స్ వస్తాయి. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? జనాల డబ్బే. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమన్నా ప్రింట్ వేస్తాయా డబ్బులు? కాదు కదా. ఇంకా అది కొత్త కారు వస్తుంది. సరే, ఏమన్నా ఇన్సూరెన్స్ చట్టాల్లో ఇలా జరిగిన వాటికి ఇన్సూరెన్స్ ఇవ్వమని ఏమన్నా ఉంటే సంతోషం, కానీ లేకపోతే కనుక ఇన్సూరెన్స్ కంపెనీకి నష్టమే కదా ఇది. ఇకపోతే ఇక ఆ పార్టీ గురించి మాట్లాడుకోవాలి మనం. ఇది తల్లిదండ్రుల బాధ, ఆక్రోశము ఇవన్నీ అయిపోయినాయి. ఆ తల్లిదండ్రులు ఎంత బాధ్యతారాహిత్యమైన తల్లిదండ్రులు అంటే ఇంకా ఎంకరేజ్ చేసినట్టుగా. ఇప్పుడు వాడు 2 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు మేజర్ అయిపోయాడు. వాడికి కొంచెం బాగానే పెరిగాడు కూడా. ఆ పిల్లోడు కూడా కనిపించాడు ఆ డాన్సుల్లో. అసలు వాడు ఇలా తలెగరేస్తున్నాడు, జుట్టు పైకి తోసుకుంటా తలెగరేస్తున్నాడు. నాకు అనిపించింది, వీడు ఇంకెన్ని చేస్తాడో, వాడు చేసిన కొద్దీ వీళ్ళ మద్దతు ఎంత ఉంటుందో. పైగా చుట్టూ వాళ్ళు డాన్స్లు వేస్తున్నారు, వాళ్ళని చప్పట్లు కొడుతున్నారు, పాటలు పాడి ఉత్సాహం నింపుతున్నారు. సాక్షాత్తు ఆ తల్లిదండ్రి మెడలో కరెన్సీ దండలేశారు. ఇందుకు అరెస్ట్ చేయొచ్చు వీళ్ళని, తెలుసా అండి? కరెన్సీని అంత అవహేళన చేస్తారా మీరు? ఇప్పుడు మీ అబ్బాయి తప్పు చేశాడు, మీ అబ్బాయి మైనర్ కాబట్టి మీ అబ్బాయిని శిక్షించడానికి లేదు. మరి ఆ తల్లిదండ్రులు ఎందుకు శిక్షించకూడదు? ఇప్పుడు చట్టంలో
ఆ పకడ్బందీ విధానం కనుక ఉంటే మైనర్ పిల్లలకి కార్లు ఇస్తారా తల్లిదండ్రులు? బైక్లు ఇస్తారా? స్కూటర్లు ఇస్తారా? ఇవ్వరు కదా. చట్టంలో ఈ మార్పు ఎందుకు చేయట్లేదు? పోయినసారి హైదరాబాద్లో ఫ్రైడే అని ఒక సినిమాక్స్ దీంట్లో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. దానిలో మైనర్ పిల్లలు వచ్చి డ్రింక్ చేశారు. డ్రింక్ చేసి వాళ్ళు కారు నడుపుకుంటూ పంజగుట్ట వెళ్ళారు. పంజగుట్ట వైపు వెళ్తూ ఉంటే అటువైపు నుంచి కారులో చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తున్నారు. వీళ్ళు ఈ మద్యం మత్తులో పల్టీలు కొట్టి అటువైపుకి వెళ్ళి ఆ కారు మీద పడితే ఆ కారులో ఉన్న చిన్న పాప, ఆ చిన్న పాప బాబాయి, ఆ చిన్న పాప ఇంకా ఆ ఫ్యామిలీలో చనిపోయారు. వీళ్ళు చనిపోయారని చెప్పి ఇంటి దగ్గర ఉన్న తాతయ్యో నాయనమ్మో ఎవరో చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి. ఈ రోజుకి చట్టంలో సీరియస్గా ఇది ప్రస్తావించట్లా. ఇప్పుడు మైనర్ అనే ఆ అబ్బాయికి జువెనల్ జస్టిస్ ప్రకారం ఆ పిల్లవాడికి మైనర్కి రక్షణ ఉండటం తప్పులేదు. మైనర్ చేత తప్పు జరిగేటట్లుగా చేసిన తల్లిదండ్రులను ఎందుకు శిక్షించకూడదు? ఈ కారు ఎవరి పేరు మీద ఉంది? వాళ్ళని శిక్షించాలి కదా. అది వాడు ధనవంతుడు అవనివ్వండి, ధనవంతుడు కాకపోనివ్వండి. ఇప్పుడు పోయినసారి ఇక్కడ షకీల్ అని ఒక నిజామాబాద్ ఎమ్మెల్యే కొడుకు ఇలాగే ఒక యాక్సిడెంట్ చేశాడు. ఫస్ట్ యాక్సిడెంట్ చేస్తే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేశారంటే ఆ అబ్బాయి కాదు డ్రైవ్ చేసేది, ఒక డ్రైవరు అని చెప్పి డ్రైవర్ని తీసుకొచ్చి పెట్టి ఆ కేసు మాఫీ అయిపోయింది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అలాగే యాక్సిడెంట్ చేశాడు. మళ్ళీ డ్రైవర్ని పెట్టేలోపు ఎందుకో తెలియక మొత్తానికి సీసీ కెమెరాలు చెక్ చేస్తే తేలింది ఏంటంటే ఆ పిల్లవాడే డ్రైవ్ చేస్తున్నాడని తేలింది. అయితే అప్పటికే బేరసారాలు జరిగిపోయినాయి. ఆ డబ్బులు పంచుకునే దగ్గర పంజగుట్ట పోలీసుల్లో తగాదాలు వచ్చినాయి. వచ్చి ఒక అతను బయటికి చెప్పేస్తే అతన్ని అరెస్ట్ చేద్దామని చూస్తే దుబాయ్ పారిపోయాడు. దాదాపు సంవత్సరంన్నర తర్వాత అతను దుబాయ్ నుంచి ఆ పిల్లాన్ని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది. నేనేమంటానంటే మైనర్ చిల్డ్రన్ ఏ తప్పు చేసినా సరే అది తల్లిదండ్రులు తప్పుగా భావించాల్సిందే. అప్పుడు తల్లిదండ్రులకు ఒక భయము భక్తి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి కేసులు జరిగినప్పుడు పోయిన ప్రాణాలు మనం ఎలాగో కాపాడలేము, తీసుకురాలేము. కానీ మళ్ళీ పునరావృతం కాకుండా చేయొచ్చు కదా ఒక పకడ్బందీ ఆలోచనతోటి. ఇట్లాంటి వాటి గురించి ఏమైనా పనికొచ్చే విషయాల గురించి ప్రెస్ మీట్లు పెట్టండి, రౌండ్ టేబుల్స్ పెట్టండి, సాధ్యమైనంత అవగాహన ఇవ్వండి సమాజానికి. కానీ ఏది ఏమైనా మళ్ళీ చెప్తున్నానండి, ఆ వీడియో చూసిన తర్వాత ఇంత వెకిలి అరాచకమైన వీడియో నేను ఎప్పుడూ చూడలేదు. శృంగారభరితమైన నృత్యాలు చూసినప్పుడు కూడా ఇంత వెగటు కలగల. అర్థమైందా అండి? ఏ స్థాయిలో ఉందో. వాళ్ళు బట్టలు వేసుకుని ఉండొచ్చు, కానీ వాళ్ళంతా నాకు నగ్నంగా కనిపిస్తున్నారు. అంటే ఒక న్యాయం, ఒక ధర్మం, ఒక నీతి, ఒక నిజాయితీ ఏమీ లేవు వాళ్ళకి. అవేమీ లేని వాళ్ళు బట్టలు వేసుకున్నా ఒకటే వేసుకోకపోయినా ఒకటే. వాళ్ళ మనస్తత్వాన్ని చాలా నగ్నంగా బయట పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళకున్న మనస్తత్వం ఏంటి అంటే ఏం చేసైనా సరే డబ్బు ఉంది మాకు, మేము ఏమైనా చెయ్యగలం, డబ్బుతో దేన్నైనా కొనగలం, మరీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థను కొనగలము అనే ఒక ధీమా కనిపించింది వాళ్ళల్లో. అసలు వీళ్ళని కాపాడటానికి ఏ రాజకీయ పార్టీయో తాబేదారుగా వ్యవహరించి ఒక బ్రోకరైజ్ చేసి వీళ్ళని బయటికి తీసుకొచ్చి ఉంటారు. వాళ్ళందరికీ ఇళ్ళుంటాయి, వాళ్ళందరికీ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. ఇలా ఈ అబ్బాయే మళ్ళీ ఇంకొక కారు వేసుకొని మన కుటుంబ సభ్యులు ఎవరి మీదకైనా ఆ కారు తోలితే మన పిల్లల పరిస్థితి ఏంటి అనే ఒక్క చిన్న ఆలోచన ఎవరికైనా ఉంటే అతనికి సహాయం చేయరు, ఎవరు ఆ కుటుంబానికి సహాయం చేయరు. అక్కడ ఆ డాన్స్ వేస్తుంటే నాకు వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్, ఒక భయంకరమైన డబ్బు కంపు కొట్టింది. అది చూస్తే డబ్బుల దండలా వేసుకునేది, కరెన్సీ నోట్లు. ఇది మన కరెన్సీని అవమానించినట్లు. మన కరెన్సీని అవమానించుకుంటే మన దేశాన్ని అవమానించినట్లు.
మనం ఇప్పుడు ఎవరైనా పబ్లిక్లో ఎక్కడైనా సరే ఒక నోటు చింపితే కేసు తెలుసా అండి మీకు? డబ్బులు కాల్చిన, డబ్బులు చింపిన, డబ్బు అంటే ఏంటంటే మన కరెన్సీ, అంటే మన దేశం విలువ అది. వాళ్ళు ఆ పోకిరీతనంగా ఆ డబ్బులు దండలేసుకొని డాన్సులు చేస్తున్నారు అంటే వాళ్ళ పొగరబోతుతనాన్ని ఆపగలిగేది ఎవరు? అసలు ఆలోచిస్తున్నారా ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు? నేను కనీసం నేను ఇంత ఆవేదనతో చెప్పేది ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కళ్ళన్నా, ఇద్దరన్నా, ముగ్గురన్నా ఆలోచిస్తారు. పాపం అన్యాయం అయిపోయిన కుటుంబాల గురించి ఆలోచిస్తారు ఒక్క క్షణం. ఒకవేళ ఇన్ కేసు మీ ఇళ్లలోనే ఇలాంటి మైనర్లకి బండ్లు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే మారాలని, మారతారని నా ఆశ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూశారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.